ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి హై వోల్టేజ్ మ్యాచ్ రానుంది. సూపర్ 4 దశలో సెప్టెంబర్ 21న అంటే ఈ ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. గ్రూప్ స్టేజ్ లో ఇప్పటికే భారత్ చేతిలో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయింది. ఒకవేళ ఈ రెండు జట్లు ఫైనల్ కు చేరితే ఆసియా కప్ లో మూడోసారి తలపడనున్నాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ పాకిస్తాన్ సూపర్ 4 కు అర్హత సాధించగా, గ్రూప్ బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కూడా సూపర్ 4 లో ఉన్నాయి. సూపర్ 4 లో ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడనుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ యుఏఈ పై 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఫకర్ జమాన్, షాహీన్ అఫ్రిది, సల్మాన్ అగా రాణించారు. యుఏఈ బౌలర్లలో జునైద్ 4, సిమ్రన్జిత్ 3 వికెట్లు తీశారు. చేజింగ్ లో యుఏఈ 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రాహుల్ చోప్రా, ధ్రువ్ పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో షాహీన్, అబ్రార్, రౌఫ్ తలో 2 వికెట్లతో చెలరేగారు. యుఏఈతో మ్యాచ్ ను పాకిస్తాన్ బాయ్కట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టం వచ్చేది. సుమారు 145 కోట్ల ఆదాయం కోల్పోయి ఐసీసీకి 140 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చేది. అంటే మొత్తం 285 కోట్ల నష్టం. కానీ చివరకు పాక్ మ్యాచ్ ఆడింది మరియు గెలిచింది. ఇప్పుడు అందరి దృష్టి ఆదివారం భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్ పైనే.